బాక్సాఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా దూసుకుపోయిన అల్లరి నరేష్ రీసెంట్ టైంలో సీరియస్ మూవీస్ ఎక్కువగా చేస్తూ ఉన్నా కూడా ఆశించిన ఫలితం అయితే దక్కడం లేదు. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు అల్లరి నరేష్ నటించిన కొత్త సినిమా బచ్చల మల్లి డీసెంట్ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమాతో ఎంతవరకు అల్లరి నరేష్ అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కు వస్తే, చిన్నప్పుడే తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో కోపంతో ద్వేషం పగని పంచుకున్న హీరో చెడు అలవాట్లు చేసుకుని తన లైఫ్ ను నాశనం చేసుకుంటాడు. అలాంటి టైంలో హీరోయిన్ తన లైఫ్ లోకి ఎంటర్ అవ్వడంతో తిరిగి అన్నింటినీ మానేసి మంచివాడిగా మారతాడు. కానీ తన కోపం, మూర్ఖత్వం వలన పరిస్థితులు మళ్లీ చేజారిపోతాయి. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా రొటీన్ గానే అనిపించినా కూడా పూర్తిగా డైరెక్టర్ అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ మీదే సినిమాను నడిపించాడు. కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా అల్లరి నరేష్ కనిపిస్తాడు. తన నటన తన కెరీర్ లో వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మెన్స్ అందుకున్న మూవీస్ లో ఒకటిగా నిలిచే విధంగా ఉంటుంది. సీరియస్ రోల్ లో అంతలా మెప్పించాడు అల్లరోడు. తన డైలాగ్స్, మాస్ సీన్స్, పర్ఫార్మెన్స్ అన్ని అదుర్స్ అనిపించాయి. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా ఉన్నంతలో బాగా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్వాలేదనిపించే విధంగా నటించారు. పాటలు ఓకే అనిపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదని అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పాటలుగా బాగున్నా కానీ లాగ్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ నార్మల్ గానే ఉన్నా హీరో క్యారెక్టర్ వరకు ఫుల్ న్యాయం చేసినా కూడా ఓవరాల్ గా మూవీగా మాత్రం ఫుల్ మార్కులు పడలేదు. మూర్ఖత్వం ఓ రేంజ్ లో ఉన్న హీరో జస్ట్ హీరోయిన్ చెప్పిందని మారిపోవడం, తన తండ్రిని ద్వేషించడానికి చెప్పిన రీజన్స్ అంత పవర్ఫుల్ గా లేకపోవడం, తన తల్లి క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్స్ హీరో మారిపోయేలా చేసినా అది ముందే చేసుంటే బాగుండేది కదా అలా అనిపించడం, ఇలా సినిమాలో ఫ్లాస్ ఎక్కువగానే ఉన్నప్పటికీ రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కి మాస్ రగ్గుడు విలేజ్ నేటివిటీతో తెరకెక్కిన బచ్చల మల్లి కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ లా అనిపించవచ్చు. హీరో క్యారెక్టర్ వలన పాటలుగా పర్వాలేదనిపించిన సినిమా కొంచెం లాగ్ ను భరించి చూస్తే ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. ముఖ్యంగా అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి సినిమాను చూడవచ్చు, కానీ కొంచెం ఓపిక అవసరం. ఆ ఓపిక మీకుంటే ఓవరాల్ గా సినిమా పాటలుగా పర్వాలేదనిపించే విధంగా మెప్పిస్తుంది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.